లక్షల మంది పోరాటం, వందల మంది ప్రాణ త్యాగాలతో విశాఖ ఉక్కు పరిశ్రమను సాధించుకున్నామని, అలాంటి పరిశ్రమను ఆదుకునేలా కేంద్రం రివైవల్ ప్యాకేజీ ఇవ్వటం సంతోషంగా ఉందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విశాఖపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ కార్మికులు వందల రోజులుగా చేపట్టిన దీక్షలకు ఫలితం దక్కిందన్నారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే నినాదానికి చంద్రబాబు మరోసారి ప్రాణప్రతిష్ఠ చేశారని తెలిపారు. గతంలో విశాఖ ఉక్కును కాపాడేందుకు చంద్రబాబే పోరాడారని, ఇప్పుడు కూడా ఆయన చొరవతోనే నిధులు మంజూరయ్యాయని చెప్పారు. విశాఖ వాసులు చిరకాల కోరిక అయిన రైల్వే జోన్ గత 5 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేదో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైల్వే జోన్ కోసం 52 ఎకరాలు కేటాయించి పనులు ప్రారంభించామన్నారు. త్యాగ ఫలితంగా వచ్చినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారానికి మరి దాదాపు అనేక వందల మంది త్యాగాలు చేశారు. వేల మంది మరి ఉద్యమంలో పాల్గొన్న లక్షల మంది. సుదీర్ఘంగా సాగినటువంటి పోరాటంలో మరి విశాఖ ఉక్కును సాధించుకున్నాం. ఆంధ్రులందరూ కూడా గర్వంగా చెప్పుకునేవాళ్ళం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని. మరి అలాంటి ఉక్కు కర్మాగారాన్ని తిరిగి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో తిరిగి మళ్ళీ ఆ ఉక్కు కర్మాగారానికి కేంద్రం నుంచి దాదాపు 11,400 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా మరి కేంద్రం కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే అమిత్ షా గారికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి సెంట్రల్ యూనియన్ మినిస్టర్ కుమారస్వామి గారికి, అలాగే శ్రీనివాస్ వర్మ గారికి, కేంద్ర మంత్రులు, ఆంధ్ర రాష్ట్ర కేంద్ర మంత్రులు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారికి, అందరికి కూడా ప్రత్యేకంగా స్థానికంగా నాయకులు ఆనాడు చేసినటువంటి పోరాట పటిమ. మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అయితే ఆమరణ దీక్ష చేశారు పల్లా శ్రీనివాస్ గారు, మరి గంటా శ్రీనివాసరావు గారు, ఇంకందరూ కూడా రాజీనామాలు కూడా చేశారు. ఆ రోజు ఎమ్మెల్యే పదవులు కూడా త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. మేమందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేశాం. అలాగే కార్మిక వర్గాలు కొన్ని వందల రోజుల పాటు మరి దీక్షలు చేశారు అక్కడ. ఇవాళ ఈ తిరిగి మళ్ళీ దీన్ని ప్రాణప్రతిష్ఠ చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు. ఇది కొత్తగా, గతంలో కూడా ఇదే పరిస్థితి వచ్చినప్పుడు, ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని ఒప్పించి మరి ఆ రోజున విశాఖ ఉక్కుని మళ్ళీ కాపాడుకోవడం జరిగింది. ఇవాళ మనం చూసిన 5 సంవత్సరాలు మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కబ్జా చేయాలని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని, వేల ఎకరాల భూమిని కబ్జా చేయాలనే ఏకైక దురుద్దేశంతో కనీసం కేంద్రంతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరి ఫోర్స్కా కంపెనీతో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది ఆ రోజు.